ద్రౌపది గోవింద ద్వారకావాసిల్ కృష్ణ గోపీ జనప్రియా కౌరవై పరిభూతాం మాం కిం న జానాసి కేశవా. ఓ గోవింద, ద్వారకావాసి కృష్ణ, గోపీ జనప్రియ. నిజంగా కొన్ని పాటలు రాసే మహానుభావులకు దండం పెట్టాలి. ఇందులో ఈ సంస్కృతంలో వ్యాసుడు రాసిన ఇవే సంబోధనలతో పాండవ వనవాసంలో పాట రాశారు. గోవింద గోపీ జనప్రియ పాహిమాం పాహి అని రాస్తే ఎంత అద్భుతంగా రాశాడు అనుకున్నాను. వ్యాసుడి శ్లోకం అండి అది. ఆయన గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ, ఈ కౌరవ సభలో వీళ్ళందరి చేత నేను ఇప్పుడు అవమానం పాలైపోతున్నాను, రక్షించు. ఒకానొకప్పుడు మొసలి భయంకరమైనటువంటి కొలనులో పరాక్రమం కలిగిన గజేంద్రుని పట్టుకుంటే చక్రంతో మొసలిని నరికి గజేంద్రుని రక్షించావు. ప్రహ్లాదుని స్తంభంలోంచి నృసింహుడి వచ్చి రక్షించావు. ఇప్పుడు ఈ అవలని రక్షించవా అని వేదవ్యాసుల వారు ఇక్కడ ద్రౌపది ద్వారా అపూర్వమైన స్తోత్రం చేయించారు. 6 శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలు. ఆవిడ దీనావస్థకి, ఆవిడ భక్తికి అవి అర్థం పడతాయన్నమాట. మకరిపాలై శరణము వేడిన గజరాజు కాపాడినావే, హిరణ్యకశిపు బాధల నలగిన ప్రహ్లాదు కాపాడినావే అనగానే భగవంతుడు కరగకుండా ఉంటాడా? ఇక్కడే ఒక తమాషా అండి. అరణ్యవాసంలో ద్రౌపది అంటుంది కృష్ణుడిని, కృష్ణ పిలవగానే ఎందుకు వెంటరాలేదు అని అడిగింది. నేను పిలవగానే వెంటనే రక్షించకుండా కాసేపు నాకు వచ్చేవి ఏంటి అంటే, నువ్వు ముందేమన్నావు? గోవింద అన్నావు. టక్కని నేను రాబోతుంటే ద్వారకావాసిని అన్నావు. మళ్ళీ ద్వారకెళ్ళి రావాల్సి వచ్చింది. అలా అనకుండా హృదయ నివాసి అంటే బాగుండేది. వెంటనే వెళ్ళిన తర్వాత కృష్ణ గోపీ జనప్రియ అనగానే, గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములు అంటే ఇష్టం అనగానే టక్కునే వచ్చాను. అందుకే పిలిచేటప్పుడు కూడా ఒక్కోసారి మనం తీవ్రమైన కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ద్వారకా నిలయ అనకూడదట, అప్పుడు మాత్రం అంతర్యామి అనాలి. అందుకే అన్నమాచార్యుడు అంతర్యామి అన్నాడు. అనగానే లోపల ఉన్నాయని బయటకు వస్తాడు. కృష్ణుడు కొంటివాడు, అందుకు కూడా కాదు, తన ప్రయత్నము తాను చేసుకున్నంత వరకు రక్షించకూడదట. నువ్వు నీ చెంగుని గట్టిగా పట్టుకున్నావు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నించావు. మానవ ప్రయత్నం ఉన్నంత వరకు భగవంతుడు సాయం చేయడు. ఆ ప్రయత్నం విఫలమైతే అప్పుడు నేను వస్తాను. అందుకే నీ కొంగు నువ్వు విడిచిపెట్టాక, వివసురాలు అయ్యాక నేను వచ్చానంటాడు ఆయన. అనేకమైన లీలలు. ఇంతకీ ఆవిడ కృష్ణ ఈ కౌరవుల వల్ల కష్టాలు పాలైపోతున్నాను, గోపీ జనప్రియ పాహిమాం పాహి కృష్ణ అంటూ ఉండగా, ఇది చేయకాదని మది విచారింపక సద్గర్హితుడు దుశ్శాసనుండు, నెట్టన్న ద్రౌపది కట్టిన పుట్టంబు సభలోన విడిచిన ఆశంకలేక, ఉడుగక ఒలువంగబడియు మున్నపనీతమైన తద్వస్త్రంబు నట్టి వలువలలితాంగి జగన మండలమున పాయక ఒప్పుచునున్న అయ్యు విదదూచి సభ్యులెల్ల ఉదిత సమ్మదులయిరి దుశ్శాసనుండు వస్త్రచయము పర్వతోపమానమైన ఒలువంగనోపక ఉడిగెలజ్జబొంది ఉక్కుదక్కి. ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు అనే ఆలోచన లేకుండా అసలు ఎప్పుడూ ఏ స్త్రీకి అవమానం చేయకూడదు. అందులో పరమపతివ్రతల జోలికి అసలు వెళ్ళకూడదు. పరసతిని ముట్టుకోవడం అంటే అగ్నిశిఖలతో ఆడుకోవడం అనే ఒక ఉద్దేశ్యం లేక, ధర్మ మార్గం ఎరగని అతినీచుడు, బాలిసుడు, దుశ్శాసనుడు, సద్గర్హితుడు అమాంతంగా వచ్చి ద్రౌపది యొక్క కొంగు ఆవిడ చేత్తో పుచ్చుకుని లాగుతున్నప్పటికీ ఆ పౌటి కొంగు పుచ్చుకు లాగేశాడు. ఆవిడ ఎంత గింజుకున్నా విడిపించుకోకుండా తన్ని కింద పారవేశాడు, లాగాడు. అందరూ చూస్తూ ఉన్న సభలో దానిని వలవడం మొదలుపెట్టాడు. అప్పుడు జరిగిందో తమాషా. వాడు పూర్తిగా కష్టపడి ఆ చీర ఒలిచి కింద పారేశాను అనుకున్నట్టు. నిజానికి ఆవిడకు లోపల కనీసం లంగా కూడా లేదని చెప్పింది పాపం, ఏకవస్త్ర. అయినా వాడు ఆ చీర లాగ్గానే మళ్ళీ అదే చీర యథాతథంగా వచ్చేసింది. ఉడుగక ఒలువంగబడియు మున్ను అపనీతమైన తద్వస్త్రంబు నట్టి ఒలువ. వాడు ఏ విధమైన చీర లాగాడో అదే చీర, అదే రంగనమాట, యథాతథంగా వచ్చేసింది. వాడికి మతిపోయింది. నేను చీర లాగానా లేదా అని చూస్తే కింద పారేసిన చీర అలాగే ఉంది, మళ్ళీ అదే చీర ఈ ఒంటి మీద ఉంది. మళ్ళీ ఇది లాగాడు.
అలా లాగగా లాగగా ఎన్ని చీరలు అతడు ఒలిచినప్పటికీ మళ్ళీ ఇంకో చీర వస్తూనే ఉంది. చివరకట ఆ చీరలు పర్వతోపమానమయ్యాయి, ఒక కొండగుట్టలా తయారయ్యాయట. వాడి చీర పీకడం పక్కన వెయ్యడం అదొక గుట్ట అయిపోయింది. లాగి లాగి వీడికి చేతులు లాగాయి, నీరసం వచ్చింది, నాలుక పిడచగట్టుకుపోయింది. ఢామ్మని ఆ చీరల గుట్ల మీద పడిపోయాడు. ఈ విధంగా సిగ్గుబడి కింద పడిపోయాట. వాడు ఎంత గింజుకున్నా పరమేశ్వరుడు జగద్గురుడు ద్రౌపదికి అండగా ఉన్నాడు. అండగా ఉండి ఆవిడని రక్షిస్తూ ఉంటే చీరలు వాటంతటా అవే రావడం వల్ల వాడు ఏమీ చేయలేక విఫల మనోరథుడు అయిపోయాడు. దీనికి ఒక కారణం ఉన్నది. ఎంతోమందికి ఈ అనుమానం ఉన్నది, ఏం ద్రౌపది ప్రార్థిస్తే వచ్చిన ఈయన ఇంత పూర్వం కొంతమందికి కూడా ఇలాంటి వస్త్రాపహరణాలు కొన్ని చోట్ల జరిగాయి, అప్పుడు ఎందుకు రాలేదు అంటే దానికి ఒక కారణం ఏమిటంటే ద్రౌపది ఆయనకి అంత భక్తితో ఒకప్పుడు వస్త్రం ఇచ్చింది. శ్రీకృష్ణుడికి ఒకసారి ఆవిడ ఫలహారం పెట్టింది. ఆ పక్కన రుక్మిణి, మరో పక్కన సత్యభామ, మరో పక్కన జాంబవతి, అష్టమహిషులు ఉన్నారు. ఎంతమంది ఉండగా ఆయనకి పళ్ళు పెడితే ఆయన చాకోటి తీసి ఆ పండు కోస్తూ ఉంటే పండుతో వేలు కోసుకుందిట. ఆయన పండు కోయడానికి కత్తిలా అన్నాడు, ఆ కత్తి వేలు గుచ్చుకుంది, వేలు కసుక్కని చిరుగుపోయింది, అందులో నెత్తులు వచ్చింది. పరమాత్ముడికి ఈ చాకు దెబ్బ లెక్క, యుద్ధరంగంలో బాణాల దెబ్బలు తిన్న పరమాత్ముడు ఆయన. అయినా అమ్మో నొప్పి నొప్పి అనగానే రుక్మిణి, సత్యభామ, జాంబవతి ఎవరక్కడ గొట్ట పట్టుకురండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకురండి అన్నారట. ద్రౌపది బాబోయ మహాత్మా కృష్ణ అని వెంటనే తన చీర, పట్టు చీర, రాజసూయ యాగంలో అవబృత స్నానం కోసం కట్టుకుందనమాట. ఆ చీర పర్రును చింపేసి చేతికి చుట్టేసింది. అది భక్తి అంటే. స్వామివారికి వేలు తెగి నెత్తురు వస్తూ ఉంటే ఎక్కడో గుడ్డదండి లేకపోతే నీళ్లు తండి అంటారా? ద్రౌపదికి ఆయన మీద ఎంత భక్తో ఆలోచించండి. కట్టుకున్న భార్యలు కూడా చూపించలేని ప్రేమని ఆ తల్లి చూపించింది. వెంటనే తన పట్టు వస్త్రం చింపింది. ఆ పట్టు వస్త్రం యొక్క ముక్కతో ఆయన వేలుకి కట్టుకట్టింది. చిన్న ముక్క ఆయనకి ఇస్తే ఇన్ని వస్త్రాలు ఇచ్చాడు ఆయన. మనం కూడా భక్తితో ఒక్క పుష్పం ఇస్తే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః అన్నాడు ఆయన. నాకు ఒక పువ్వు, ఆకు, నీరు, ఏదైనా ఒక పండు ప్రేమతో ఇవ్వండి, భక్తితో ఇవ్వండి, దానిని నేను కొండంత కింద భావిస్తాను, ప్రేమతో ఇచ్చిన దాన్ని భుజిస్తాను, దానికి కొన్ని రెట్లు ఇస్తాను అన్నాడు ఆయన. అందుకే ఆవిడిచ్చిన ఆ ఒక్క ముక్క ఇవాళ ఇంత గొట్ట చీరలై రక్షించింది ఆవిడ. అందువల్ల ఎప్పుడూ కూడా పరమాత్మకి మనం ఏదైనా అంత ప్రేమగా సమర్పిస్తే మళ్ళీ ఈ చీరిస్తే మాకు వెనక్కిస్తారా అండి అని అడిగి ఎప్పుడు అమ్మవారికి ఇవ్వకండి. అమ్మవారికి చీరిస్తుంది ఒక ఆవిడ, నేను చూస్తున్నాను పక్కనే. ఏమండి చీర ఇద్దాం అనుకుంటున్నానండి, ఈ చీర అలా చూపించి మళ్ళీ నాకు ఇచ్చేస్తామంటే ఇస్తామండి, లేదా ఈ చీర నేనే కొనుక్కోవడానికి అమ్ముతానంటే అప్పుడు నేను ఇస్తానండి అంటే ఎంత స్వార్థం అండి ఇది. భగవంతుడికి సమర్పించాం, దానిలో మళ్ళీ వ్యాపారమా నీకు? ఇస్తే ఇయ్యి, లేకపోతే మాట్లాడుకొనుకో. ప్రేమతో భక్తితో ఆ పరమేశ్వరికి లేక పరమాత్మునికి మనం సమర్పించిన ప్రతి వస్తువు ఏదో ఒక సమయంలో మనల్ని రక్షిస్తుంది. అలా రక్షిస్తుందని కూడా కాదు, మనం ఇవ్వాలంతే. ఇప్పుడు ఆ తల్లి యొక్క చీరను వాడు వలవలేక కింద పడిపోగానే భీముడు పళ్ళు పటపట కొరికి ఇంతవరకు సహించాడు. అందరి యొక్క అదృష్టం, ఆవిడికి చీరలు వచ్చాయి, వాళ్ళకి ధైర్యం వచ్చింది, కృష్ణుడికి భక్తితో నమస్కరించారు. అప్పుడు మాత్రం భీముడు టక్క లేచి నిలబడ్డాడు. ఇదిగో ఇప్పుడు నేను ఒక దారుణ ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ ప్రతిజ్ఞ చెల్లించి తీరుతానన్నాడు. అంతే. ఏం ప్రతిజ్ఞ అండి అది? కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండం మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలం వధించి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్జర ముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదింతు నొగ్రాకృతి. ఈ కురువృద్ధులు ఇంతమంది చూస్తూ ఉండగా ఓ పక్కన భీష్ముడు, మరో పక్కన బాకిలికుడు, ఈ ధృతరాష్ట్రుడు ఎంతమంది ఉండగా గురువైన ద్రోణాచార్యుడు, ఈ కృపాచార్యుడు, వీళ్ళందరూ చూస్తూ ఉండగా, బంధువులు చూస్తూ ఉండగా పరమపతివ్రత అయిన ఈ ద్రౌపదిని నిండు సభలోకి తీసుకొచ్చి వస్త్రాపహరణం చేసి ఏడిపించిన ఈ దుశ్శాసనుణ్ణి అంత తేలిగ్గా విడిచిపెట్టను. భయంకర యుద్ధరంగంలో కింద పడగొట్టి మంచి విశాలమైన వాడి వక్షస్థలాన్ని చీల్చి అందులోంచి పైకి పొంగుతున్న రక్తంట అది నిర్జరం అన్నాడు. ఒక నదిలో పొంగుతోంది. అలా పొంగే ఆ రక్తాన్ని రెండు చేతులతో తాగుతాను, ఉత్తినే తాగుతానల్లా ఆస్వాదిస్తాను. అంటే రుచిగా పాయసం తాగినట్టు తాగుతాను, కూల్ డ్రింక్ తాగినట్టు, థమ్సప్ తాగినట్టు తాగేస్తానంతే. ఇది నా ప్రతిజ్ఞ.
పైకి ఇంకో మాట అన్నాడు ఇక్కడ, ఈ ప్రతిజ్ఞ నేను చెల్లించకపోతే నా పితృదేవతలకి ద్రోహం చేసిన పాపం నాకు చుట్టుకొని నరకం పాలైపోతాను, అంటే పితృపితామహుల గతికి తప్పుతాను అని అక్కడ వచనంలో రాశారు నన్నయ్య గారు. ఎంత ఘోర ప్రతిజ్ఞ చేసుకున్నాననగానే ఒక్క క్షణకాలం వణికిపోయాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు మాట్లాడుతువాడు, వాడికి కళ్ళంటే లేవు కానీ చెవులు ఉన్నాయి కదా, పాము చెవులే కదా, అయినా మాట్లాడటంలా. అప్పుడు విదురుడు, ఇప్పటికైనా మీరు ఆ తల్లి కాళ్ళ మీద పడితే బాగుపడతారు, ఇక్కడ నాకు ఇంకా ఆ సందేహం అలాగే ఉండిపోయింది. ద్రౌపది ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆమె ధర్మ విజేతయా అధర్మ విజేతయా? పూర్వం ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు అనేవాడు చాలా అందగాడు. వాడు ఒక సుందరీమణిని ప్రేమించాడు. ఆ సుందరీమణిని మరొక సుధన్వుడు అని పేరు కలిగినటువంటి ఒక విప్రుడు ప్రేమించాడు. అప్పుడు అమ్మాయి దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. నేనేమో ప్రహ్లాదుడి కొడుకుని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్ట విరోచనుడు. సుధన్వుడు అనేవాడు, నేను పేద బ్రాహ్మడి కొడుకుని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆమె అంది, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ పండితులో, ఎవరు ఎక్కువ అన్ని రంగాలలోనూ కూడా ఆరితేరిన ధర్మమూర్తులో, ఎవరు గుణములలో గొప్పవాళ్ళో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను, తీర్పు మాత్రం ప్రహ్లాదుడే ఇవ్వాలి అన్నదట. వెంటనే వీళ్ళిద్దరూ సభలోకి వచ్చారు. ఓ పక్కనేమో ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, మరో పక్కన ఒక పేద బ్రాహ్మడు కొడుకు సుధన్వుడు. ఇద్దరు వచ్చి ఆ అమ్మాయి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే మాలో ఎవరికి ఎక్కువ గుణాలు ఉన్నాయో చెప్పు అనగానే ప్రహ్లాదుడు వెనక ముందు చూడకుండా, ఇక్కడ నాకు పక్షపాతం లేదు, నా కొడుకు ఎంత గొప్పవాడో సందేహం లేదు, కానీ అన్ని విషయాలలో నువ్వు అతని కంటే గొప్పవాడివి. అమ్మాయి, ఈ సుధన్వుడే నా కుమారుడి కంటే ధర్మంలో, పాండిత్యంలో, సద్గుణాలలో ఒక రవ్వ ఎక్కువైనవాడు, ఇతనే పెళ్లి చేసుకొని తీర్పిచ్చాడు. అప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించాయి పంచభూతాలు. ఆనాడు విరోచనుడు తండ్రికి వినయంతో నమస్కరించి, నీ తీర్పు నాకు కూడా ఇష్టమే అన్నాడు. అలా ఉండాలి తీర్పు అంటే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఓ దుర్యోధన, మీరందరూ ప్రహ్లాదుడిలాగా నీతిమంతులై ధర్మం చెప్పగలిగితే అప్పుడు మనకు కూడా ఆకాశవాణి యొక్క ప్రశంసలు వస్తాయి, మీరు 10 కాలాలు చల్లగా ఉంటారు. అలా ధర్మం చెప్పనటువంటి సభలో ఉన్న పాపాత్ములందరూ నరకానికి పోతారు. ఇక్కడున్న భీష్ముడు మొదలైన వాడు ధర్మం చెప్పకపోతే వీళ్ళు కూడా దీనికి తగిన శిక్ష అనుభవించాలి, నేను అనుభవించాలి. కాబట్టి మా మాట వినండి, ద్రౌపది ప్రశ్నకి తగిన సమాధానం చెప్పండి అనగానే ద్రౌపదీదేవి దుఃఖిస్తూ, ఎప్పటికీ నాకు సమాధానం రావడంలా, చెప్పండి అన్నది.